మేము యవనస్తులుగా ఉన్నప్పుడు అప్పటి కాలంలో ఉన్న విశ్వాసులు మాతో ఈ విధంగా చెప్పేవారు. యవనస్తులారా, దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యం వినండి, రక్షణ పొందండి. రాబోయే కాలంలో మీకు వాక్యం దొరకదు అని చెప్పేవారు. మేము అనుకునేవారం, రాబోయే కాలంలో పాస్టర్ల సంఖ్య తగ్గిపోయి చదువుకోవడానికి బైబిల్స్ అందుబాటులో ఉండవేమో అని ఆలోచించేవారు. నేటి పరిస్థితులను మనం చూస్తే వారు విశ్వాసంతో ప్రవచించినటువంటి మాటలు నిజమని అర్థమవుతోంది. పాస్టర్లు ఎక్కువైనారు, బైబిల్స్ ఎక్కువైనాయి. కానీ బైబిల్లో ఉన్నటువంటి మారు మనసును కలిగించేటువంటి వాక్యం, పాపక్షమాపణ కలిగించే వాక్యం ఈరోజు ప్రకటించుట తక్కువైపోయింది. ఈరోజు సంఘములో పులిపీట్ల మీద నుంచి, బహిరంగ సభలలో వేదికల మీద నుంచి మనం వినేది సినిమాలు, వార్తలు, సీరియల్స్, సానుభూతిపరమైనటువంటి మాటలు. పాపము అనే మాట గనక మాట్లాడితే విశ్వాసులు ఎక్కడ వెళ్ళిపోతారేమోనని, విశ్వాసులకు తగినట్లుగా ఈ రోజున బోధకులు మారిపోయారు అనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. నిజం కదా? నేడు మనము వాక్యం దొరకని రోజుల్లోనికి నడిపించబడ్డామని గుర్తించాలి. ఓ క్రైస్తవ విశ్వాసి సాతాను యొక్క భ్రమలో నుంచి, ఉచ్చులో నుంచి మేలుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు అప్పటి కాలంలో ఉన్న విశ్వాసులు మాతో ఈ విధంగా చెప్పేవారు. యవనస్తులారా, దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యం వినండి, రక్షణ పొందండి. రాబోయే కాలంలో మీకు వాక్యం దొరకదు అని చెప్పేవారు. మేము అనుకునేవారం, రాబోయే కాలంలో పాస్టర్ల సంఖ్య తగ్గిపోయి చదువుకోవడానికి బైబిల్స్ అందుబాటులో ఉండవేమో అని ఆలోచించేవారు. నేటి పరిస్థితులను మనం చూస్తే వారు విశ్వాసంతో ప్రవచించినటువంటి మాటలు నిజమని అర్థమవుతోంది. పాస్టర్లు ఎక్కువైనారు, బైబిల్స్ ఎక్కువైనాయి. కానీ బైబిల్లో ఉన్నటువంటి మారు మనసును కలిగించేటువంటి వాక్యం, పాపక్షమాపణ కలిగించే వాక్యం ఈరోజు ప్రకటించుట తక్కువైపోయింది. ఈరోజు సంఘములో పులిపీట్ల మీద నుంచి, బహిరంగ సభలలో వేదికల మీద నుంచి మనం వినేది సినిమాలు, వార్తలు, సీరియల్స్, సానుభూతిపరమైనటువంటి మాటలు. పాపము అనే మాట గనక మాట్లాడితే విశ్వాసులు ఎక్కడ వెళ్ళిపోతారేమోనని, విశ్వాసులకు తగినట్లుగా ఈ రోజున బోధకులు మారిపోయారు అనే విషయం మనకు